హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అండి. ఎలా చేయబోతున్నానో చూసేయండి. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ చికెన్ దమ్ బిర్యానీ. ముందుగా చికెన్ 1/2 కిలో తీసుకున్నానండి నేను. ఇది మ్యారినేట్ చేసుకున్నాం. ఇందులో తగినంత ఉప్పు, పసుపు, కారం తగినంత. నేనైతే 2.5 స్పూన్ వేసానండి. పెరుగు ప్యాకెట్ వేసుకుంటున్నాను. ఇదంతా కలుపుకుందామండి. ఈ ఉప్పు, కారము, పసుపు, పెరుగు అంతా కలిసేలాగా ముక్కలు బాగా పట్టేలాగా పట్టించుకోవాలి. ఇలా కలిపి ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ మూత పెట్టి పక్కన పెట్టేయండి. నాకు అంత టైం లేదు కాబట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను. 10 నిమిషాలైనా పెట్టవచ్చు, లేదంటే మీకు ఓపిక ఉంటే ఒక 1/2 అవర్ 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. నేను టైం లేదు కాబట్టి బయటనే ఒక 10 నిమిషాలు పెట్టి చేసేస్తున్నాను. తర్వాత రైస్ అంతా కడిగేసుకున్నానండి. రైస్ పెద్ద గ్లాస్తో చూపిస్తున్నానండి. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ వేసుకున్నాను. 1/2 కేజీ చికెన్కి నేను మా ఇంట్లో వాళ్ళకి సరిపడా వేసుకున్నానండి. 1.5 గ్లాస్ రైస్. అదంతా నీట్గా వాష్ చేసుకొని ఇందులో రైస్ కుక్ చేసుకుందాం. ముందుగా ఇలా బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఈ గంటతో 1 స్పూన్. అందులోనే జీలకర్ర ఆవాలు, అందులోనే 1-2 లేదా బిర్యానీ ఆకు. బిర్యానీ స్పైసెస్ వస్తాయండి ఇలా ప్యాకెట్స్లో. జీలకర్ర, లవంగా, ఇంకా ఇలా ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వేసేసుకుంటాం. చూడండి, ఇలా వేసుకున్నాను. ఇలా అయిన తర్వాత ఒక 2 స్పూన్లు కొత్తిమీర, 1 స్పూన్ పుదీనా వేసాను. చూడండి, అది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. 3 గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇవి బాగా మరిగేటప్పుడు రైస్ వేసుకుందాం. తర్వాత ఇలా ఒక బాండీ పెట్టి స్టవ్ వెలిగించుకొని దీంతో ఒక 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక
1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ కోసం కాబట్టి తొందరగా వేగవండి ఇవి. ఇందులో కొంచెం తొందరగా వేగడానికి ఉప్పు వేసుకున్నాం. ఇలా ఎసురు పొరలేటప్పుడు బియ్యం వేసుకున్నాం. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకున్నాం. ఇలా బ్రౌన్ ఆనియన్స్ అయిన తర్వాత గ్యాస్ కట్ చేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. అది ఎక్స్ట్రా ఆయిల్ అంతా మనం ఇందాక చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అందులో వేసి తీసుకున్నాం. ఇక్కడ పక్కన రైస్ కుక్ చేస్తున్నాం కదండి, ఇలా ఈ పలుకు మీద ఉన్నప్పుడు కనిపిస్తుందా, ఇట్లా మెతుకు ఇలా చిరిగేటప్పుడు గ్యాస్ బంద్ చేసుకోండి. ఇది ఎక్స్ట్రా వాటర్ అన్నీ తీసేసుకోండి, లేదంటే డ్రైన్ చేసుకోండి. ఇలా ఉడకాలండి రైస్. కనిపిస్తుందో లేదా మీకు? ఈ పలుకు మీద ఉడికితే సరిపోతుంది. ఇది కూడా బంద్ చేసేసుకున్నాను. ఇందులో ఎక్స్ట్రా వాటర్ నేను డ్రైన్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా వాటర్ అన్ని ఇలా మూత పెట్టి డ్రైన్ చేసి రైస్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ చూసేద్దాం. ఇలా ఉంటుందండి మొత్తం. దీన్ని కొంచెం ఇందులో ఆయిల్ వేసి కుక్ చేసుకున్నాం. నాకైతే ఎక్స్ట్రా ఆయిల్ ఏమంతగా లేదండి, సరిపోయింది. సో నేను ఇందులో వదిలేస్తున్నాను దీన్ని. ఇందులోకి దీంతో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మా ఫోన్ వస్తుంది. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఇదంతా ఒకసారి కలబెట్టుకున్నాం. దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా, కొన్ని వాటర్ వేసి కొంచెం ముక్క 80% ఉడికే వరకు ఉడికించుకుందాం. ఇందులోనే 2 ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో, ఓకేనా? మీడియం ఫ్లేమ్లో అయితే బాగా కుక్ అవుతుందండి పీస్ కూడా. ఇందులో ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేద్దాం. ఇందులోనే పుదీనా, కొత్తిమీర 2 కలిపి వేస్తున్నానండి. నేను వీడియో కోసం కాబట్టి ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫుడ్ కలర్ కొంచెం లైట్గా వేసాను. ఫుడ్ కలర్, అందులోనే టేస్టింగ్ సాల్ట్, నిమ్ముప్పు అంటారు కదండి. మొత్తం మిక్స్ చేసుకున్నాం. ఇలా అయిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకున్నాం. ముక్క ఉడికేకండి, చూసుకొని వేసుకోండి మీరు నీళ్ళు. నేనైతే 1.5 గ్లాస్ వేస్తున్నాను. గ్లాస్లో కూడా తీసాను. ఇది కుక్ చేసేద్దాం. కుక్ చేస్తాను. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇది నేను అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, అంతే అండి. అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర మిక్సీ వేసి పేస్ట్ వేసుకుంటున్నాను.
10 మినిట్స్ తర్వాత చూద్దాం. కొంచెం చికెన్ లేదు నాకు ఇలా కాలేము. కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా. ముక్క 80% ఉడికాక రైస్ వేస్తున్నానండి. ఇలా రైస్ వేసి ఇందులో పైన మనం చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర పైన వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లో దీని మీద మూత పెట్టి ఒక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ దమ్ చేసుకోవాలి. పెట్టి బరువు పెట్టేస్తాను. ఇలా బరువు పెట్టేసానండి. ఇలా లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ దమ్ పెట్టేద్దాం. అక్కడ కర్రీ చేశాను కదా, అది పక్కకు తీసుకున్నానండి, గ్రేవీగా ఉంటుందని. ఇందులోకి రైతా చేద్దాం. పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను ఒకటి. ఇలా 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. సూపర్ వచ్చిందండి. అసలు బిర్యానీ మాత్రం బాగా వచ్చింది. అంతా కలిపిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. కోసం ఉల్లిగడ్డలు కట్ చేశాను. కొంచెం ఉప్పు, అందులో పెరుగు వేసేసుకుంటున్నాను. కొన్ని వాటర్ వేద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసి చూసారా, కలిపాక సేమ్ బిర్యానీ ఎలా ఉందో. ఎట్లుంది మా బిర్యానీ? బాగుందా?